రైట్, మనతో పాటు అడ్వకేట్ లలితా రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారండి మళ్ళీ ఒకసారి, అంటే ఫస్ట్ అపియరెన్స్ అయితే ముందల ఇంకా ఏం జరగబోతుంది? ఇంకా నెక్స్ట్ డేట్ లో ఏంటంటే అక్యూజ్ నెంబర్ 4A5 కి ఏదైతే ఉందో నోటీసెస్ సమన్స్ సర్వ్ అవ్వలేదు ఇంకా. సో వాళ్ళని ప్రెజెన్స్ ని సెక్యూర్ చేయాలని చెప్పారు. సో ఇట్ ఈస్ పోస్టెడ్ టు 25th August. ఈ రోజు ఓన్లీ అపియరెన్స్ మాత్రమే అయింది, ప్లస్ పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ 3 years నుంచి రన్ అవుతా ఉంది కేసు. అటు ఏసీబీ, ఈడీ అనుకుంటా ఒక ప్రత్యేక వాళ్ళు సిట్లు కూడా ఏర్పాటు చేసి దీని మీద నడిపిస్తా ఉన్నారు. అంటే ఇంకెంతకాలం దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం? అంటే ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ అపియరెన్స్. ఏదైతే కేసు మెయిన్ నంబర్ అయిన తర్వాత ఇంతకు ముందు నడిచిందంతా ఏంటంటే ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఇట్ హాస్ టేకెన్ సో లాంగ్ టైమ్ అన్నమాట. బట్ నౌ ఇట్ ఈస్ లైక్ ఈ రోజు అపియరెన్స్ కి పోస్ట్ అయింది. ఇప్పటి నుంచి మెయిన్ కోర్టు ఏదైతే ఉందో ఆ హియరింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ కి కొంత వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడిపోయినరు, థ్రెట్ అయితే కనిపిస్తా ఉన్నది కేటీఆర్ అని చెప్పి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. ఎట్లా చూడొచ్చు? అదంతా అబద్ధము. బయట ఉన్న వాళ్ళు ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జడ్జెస్ కాదు, లోపల న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. సో ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. ప్రతిదీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలి, ఐడెంటిఫై అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో, మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలని చెప్పే ఉద్దేశంతో ఇంత మంచి ఈవెంట్ జరిగింది. సో అలాంటి ఈవెంట్ని కావాలని రాజకీయ కుట్రతో ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదన్నా మన రాజ్యం కోసము, మన రాష్ట్రం కోసం ఏదైనా చేసినప్పుడు, మంచి కార్యక్రమాలు అయినప్పుడు ఇమీడియట్ గా గవర్నమెంట్ మారగానే వీళ్ళని తప్పు పట్టద్దు. ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఈవెంట్, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చిన ఈవెంట్. కావాలని సడన్ గా ఆ ఈవెంట్ ని మధ్యలో స్టాప్ చేసేసి ఇలాంటి అలిగేషన్స్ పెట్టడము, చట్టబద్ధమైన సంస్థలను ఇలా మిస్యూజ్ చేయడం అనేది అయితే చాలా తప్పు. అంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు వాయిదా వేసిండ్రు కదా, మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎట్లా మూవ్ అనేది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యాంటీ కరప్షన్. అంటే ఏదైతే ఏసీబీ వాళ్ళు చేశారు, ఎంక్వైరీలు చేశారు, అసలు అలాంటి కరప్షన్ ఎక్కడ జరిగింది? ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ ఓన్లీ. ఇక్కడ నుంచి అమౌంట్ ఏదైతే నిధులు ట్రాన్స్ఫర్ త్రూ బ్యాంకే అయింది. అక్కడ రిసీవ్ చేసుకోవడం కూడా కరెక్టే, ఇక్కడ నుంచి ఇవ్వడం కూడా కరెక్టే. సో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుంది? సో ఇవన్నీ కావాలని కప్పిపుచ్చి ఇట్లాంటి ఫాల్స్ కేసు వేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ 25th. ఆ రోజు A5 ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు యూకే కంపెనీ ఉంది, వాళ్ళ ప్రెజెన్స్ సెక్యూర్ చేస్తారు, వాళ్ళకి సమన్స్ సర్వ్ చేస్తారు. సో ఇంకా ఇప్పటి నుంచి కోర్ట్ హియరింగ్ స్టార్ట్ అయినట్టు అనమాట. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇంకా A5 గా ఉన్నటువంటి ఆ సంస్థ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇంకా సామాన్యులు వాళ్ళకు అందలేదు. సో ఈ రోజు ఫస్ట్ అపియరెన్స్ ఇక కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ మనకు 25th ఉన్నది అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.